కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3:16లో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా. మొట్టమొదటిది ఆత్మ, నింపబడిన ఆత్మ, సంఘమంతా నింపబడింది. రెండవది పశ్చాత్తాపం కలిగించే ఆత్మ. మూడవది నివాసం ఉండే ఆత్మ. నివాసము స్థిరమైన నివాసము. సియోనులో స్థిరమైన పునాది ఉన్నప్పుడు స్థిరమైన నివాసం ఉండాలి. నువ్వు స్థిరమైన నివాసముగా ఉండాలి. అందుకనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని 16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా. నివసించుచున్నాడు. నివాసము నీదై ఉంది. ఒకప్పుడు మనిషిని ప్రేమించడానికి దేవుడు ఇష్టపడలేదు. ఒకప్పుడు దేవుడు తయారు చేయబడిన మనిషిని త్రోసివేసిపడ్డాడు. దేవుడే త్రోసివేసిపడ్డాడు. మంచి చెడలను ఫలాలను తిని ఇక్కడే ఉండిపోతాడు ఏమో అని నలుదిక్కులు కూడా కాపలా పెట్టి ఇదిగో నరుడిని తోసివేసిన తర్వాత నరుడు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. అలాంటి శాపగ్రస్త నరుడు కొరకు 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ పాప మరణము, ఈ పాపం యొక్క భయంకరమైన శిక్ష నా ప్రజలు, నా మనుషులు, నా చేతి ద్వారా తయారు చేయబడిన నా స్వరూపము కలిగిన నా బిడ్డలు బాధపడుతున్నారు, వారి నుండి తీసివేయాలని ఆయన ఈ లోకానికి వచ్చి నీ పాపములను, నీ యొక్క దోషములను తీసివేయడానికి ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? పాపమును గురించి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పుని గురించి. మధ్యలో ఏముంది? నీతి ఉంది. నువ్వు నీతిని అనుసరిస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసు. నువ్వు ఇదిగో నివాసము. రాజకీయ నాయకుడు మన ఇంటి ముందుకు వస్తే మనం గడగడలాడతాం, ఎవరైనా అంతే. లేకుంటే ఒక సినిమా హీరో మన ఊరు వస్తే కుర్రకారంతా లక్షల మంది రోడ్లు ఎక్కుతారు. చూడటానికి వాడెవడో మనకు తెలియదు, మనం ఎవడో వాడికి తెలియదు. అవునా కదా? ఒక సెలబ్రిటీని మనం చూడాలన్నా, మాట్లాడాలన్నా, ఒక సెలబ్రిటీ విషయాలలో, లేకుంటే ఒక క్రికెట్ స్టార్ విషయాలలోనో, లేకుంటే ప్రధానమంత్రినో, ముఖ్యమంత్రినో, ఎమ్మెల్యేనో, మంత్రినో, ఎవరైనా కానీ ఒక ప్రత్యేకింపబడిన మనిషిని మనతో సహవాసం చేయాలంటే, మాట్లాడాలంటే, షేకాండ్ తీసుకోవాలంటే గన్మ్యాన్లు దాటుకొని వెళ్ళాలి, అపాయింట్మెంట్లు తీసుకోవాలి, మంచి పలుకుబడితో వెళ్ళాలి, తెలిసిన వ్యక్తులతో రికమెండేషన్ చేసుకోవాలి. అసలు సృష్టికర్త నిన్ను తయారు చేసిన వాడు, దేవుడు అనేవాడు ఇప్పుడు నివాసం ఉంటారా నీలో అంటే మనోళ్ళందరూ ఒళ్ళు అనకూడదు కానీ ఒళ్ళు మరిచి, తమ తత్వాన్ని మరిచి, నీతిని మరిచి, పరిశుద్ధతని మరిచి, పాపాన్ని అనుభవిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు. 6 దినాలలో ఇది మంచిది అనగలే అనితారాయన. దానిలో మనిషి ఉన్నాడు, దానిలో గాలి ఉంది, దానిలో భూమి ఉంది, దానిలో నక్షత్రములు ఉన్నాయి, దానిలోని ఆకాశం ఉంది, దానిలోని మబ్బులు ఉన్నవి, దానిలోని ప్రాకుజంతులు ఉన్నవి, పశువులు ఉన్నవి, సముద్రాలు ఉన్నవి, సమస్తమైనటువంటి జీవకోటి 6 దినాలలో ఇది కాక అన్నప్పుడు తయారు చేయబడినటువంటి దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చిన నివాసం ఉంటారా నాయన అంటే వద్దొద్దు అంటున్నారు. ఏదోను తోటలో తంతేనము శాపగ్రస్తుడై మరణంతో ఏడుస్తున్నాడు. రూపం మార్చుకొని సింహాసనాన్ని వదిలివేసుకొని మానవ రూపంలో వచ్చి నీ కొరకు నేను వచ్చాను, నీ కొరకు నేను బలి అవుతాను, ఇప్పుడు నేను నీతోనే ఉంటాను, నివాసముగా ఉంటానంటే మళ్ళీ వద్దు అంటున్నారు క్రియల చేత. ఏం చేయాలి మరి? 2 కొరింథీ 6:16లో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. జీవము కలిగిన దేవుని ఆలయము. జీవము లేని ఆలయాలు ఎన్నో కట్టబడ్డాయి భూమి మీద, అర్థమవుతుందా? కానీ జీవము కలిగిన ఆలయం అనగా ఆ ఆలయంలో దేవుడు ఉన్నాడని అర్థం.